హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి పిఓ మెయిన్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అర్థమెటిక్ సెక్షన్. ఫస్ట్ క్వశ్చన్, ద గివన్ బార్ గ్రాఫ్ షోస్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఇక్కడ బార్ గ్రాఫ్లో ఏమి ఇచ్చారంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇచ్చారు. మేల్స్ ప్లస్ ఫిమేల్ వర్కింగ్ ఫర్ స్కూల్స్. ఇక్కడ ఫుల్ షేడింగ్ వచ్చి సమ్ ఆఫ్ పర్సన్స్ మేల్ ప్లస్ ఫిమేల్. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ మేల్ అండ్ ఫిమేల్. ఇక్కడ లైట్ షేడింగ్ వచ్చి మేల్స్ కి ఫిమేల్స్ కి డిఫరెన్స్. నెక్స్ట్ ఇక్కడ ఏమని ఇచ్చారు, మేల్ ఈజ్ గ్రేటర్ దెన్ ఫిమేల్స్ అన్నారు. డిఫరెన్స్ అంటే బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్ కాబట్టి మేల్స్ కి ఫిమేల్స్ కి డిఫరెన్స్ అంటే ఎం మైనస్ ఎఫ్ ఇచ్చారు. ఓకే, ఈ క్వశ్చన్ చేసే ముందు మనం ప్రతి సిటీలో మేల్స్ ఫిమేల్స్ ఎంతమంది ఉన్నారో కనుక్కోవాలి. కనుక్కుందాం. ఏబిసి. ప్రస్తుతానికి మనకు ఈ 3 స్కూల్సే అవసరం కాబట్టి ఈ క్వశ్చన్ చేసేదానికి ఈ 3 స్కూల్స్ మీదే ఫోకస్ చేద్దాం. మేల్స్ ప్లస్ ఫిమేల్స్, మేల్స్ మైనస్ ఫిమేల్స్. ఇప్పుడు మనం మేల్స్ కనుక్కోవాలా, ఫిమేల్స్ కూడా కనుక్కోవాలి. కనుక్కుందాం. ఇది 0, ఇది 250, అంటే ఒక్కొక్క ఇంటర్వల్ వచ్చి 50 అని. 0, 50, 100, 150, 200, 250. ఒక్కొక్క ఇంటర్వల్ వచ్చి 50 అని. ఇక్కడ మేల్స్ ప్లస్ ఫిమేల్స్ సిటీఏ ఎంత, 750, ఒక 50, 800. మేల్స్ మైనస్ ఫిమేల్స్ ఇది 500, 2 స్టెప్స్ తక్కువ అంటే 400 అని. సి మేల్స్ ప్లస్ ఫిమేల్స్ 750, 850, 1 minute, 750, 850, 750, 800, 850, 900, 900. ఇప్పుడు మేల్స్ మైనస్ ఫిమేల్స్ చూద్దాం. ఇది 500, అంటే ఇది 400 అవుతుంది. నెక్స్ట్ 0, 50, 100. సి 250, 300. ఇప్పుడు మేల్స్ కావాలంటే ఈ రెండింటిని యాడ్ చేసి హాఫ్ చేయాలి. ఇది ఏ ఇది బి అనుకుంటే మేల్స్ ఏమవుతుంది, a ప్లస్ b/2. యాడ్ చేసి హాఫ్ చేయండి. యాడ్ చేస్తే 2m, హాఫ్ చేస్తే m. ఓకే, యాడ్ చేసి హాఫ్ చేయండి. 800, 400, 1200. 1200లో హాఫ్ 600. 400, 100, 500. 500లో హాఫ్ 250. ఓకే, సిటీ బి. ఇక్కడ చూడండి, సిటీ బి మేల్స్ ప్లస్ ఫిమేల్స్ ఎంత, 700 కదా. 700 ఇది యాడ్ చేసి ఆఫ్ చేయాలి. 800లో హాఫ్ 400. నెక్స్ట్ 900, ఒక 300. యాడ్ చేసి ఆఫ్ చేయండి. 1200లో హాఫ్ 600. ఫిమేల్స్ కావాలంటే సపరేట్ చేసి ఆఫ్ చేయాలి. సపరేట్ చేస్తే 400. 400లో హాఫ్ 200. సపరేట్ చేస్తే 600. 600లో హాఫ్ 300. సపరేట్ చేస్తే 600. 600లో హాఫ్ 300. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మేల్స్ వచ్చింది, ఫిమేల్స్ వచ్చింది. నెక్స్ట్ ఏబిసి మేల్స్ 600, 400, 600. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు, ఇఫ్ 60%, 40% అండ్ 30% ఆఫ్ మేల్స్ వర్కింగ్ ఇన్ ఏబిసి. ఇక్కడ మేల్స్లో 60%, నెక్స్ట్ 40%, నెక్స్ట్ 30%. వీళ్ళు వచ్చి మ్యారీడ్. పర్సంటేజ్ అంటే 1/100, అంటే 2 zeros క్యాన్సల్. అంటే మేల్స్ మ్యారీడ్ వచ్చి 360. నెక్స్ట్ పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్, 160. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్, 180. నెక్స్ట్
ఇప్పుడు ఫిమేల్స్ మ్యారీడ్ కనుక్కుందాం. ఇక్కడ వచ్చి ఫిమేల్స్ అన్మ్యారీడ్ ఇచ్చారు. 50% మ్యారీడ్, 50% అన్మ్యారీడ్. అంటే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు 50% కదా. టోటల్ 100% అయితే 50% అన్మ్యారీడ్ అయితే 50% మ్యారీడ్. ఇక్కడ 25% అన్మ్యారీడ్ అంటే 75% మ్యారీడ్. 30% అన్మ్యారీడ్. 100లో 30 పోతే 70% వచ్చి మ్యారీడ్. ఈ వాల్యూస్ కనుక్కుందాం. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. 2 into 50 100. ఇది ఫిమేల్స్ మ్యారీడ్. నెక్స్ట్ పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. 75 into 3, 5 3s 15, 7 3s 21, 22. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. 210. ఇక్కడ ఏమడిగారు? నెంబర్ ఆఫ్ మ్యారీడ్ పీపుల్ అన్నారు. మ్యారీడ్ పీపుల్ అంటే మేల్స్ ఫిమేల్స్ మొత్తం యాడ్ చేస్తే అయిపోతుంది. 6 + 6 12, 20, 4 5 700. అంటే మేల్స్ మ్యారీడ్ 700, ఫిమేల్స్ మ్యారీడ్ 535. టోటల్ మ్యారీడ్ అంటే 700 ఒక 535 యాడ్ చేస్తే 1235. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఇచ్చిన సిరీస్లో రాంగ్ నెంబర్ని కనుక్కోవాలి. కనుక్కుందాం. నెంబర్ సిరీస్ మోస్ట్లీ క్వశ్చన్స్ డిఫరెన్స్ ద్వారా చేయొచ్చు. 18లో 14 పోతే 4, 45లో 18 తీసేయండి 27, 61లో 45 తీసేయండి 16. నెక్స్ట్ 122 డిఫరెన్స్ తీసుకోండి 183 తీసేయండి. 12లో 3 పోతే 9, 11లో 8 పోతే 3, 39. మీరు గమనిస్తే ఇది 2 స్క్వేర్, ఇది 3 క్యూబ్, ఇది 4 స్క్వేర్. ఈ లాజిక్ ప్రకారం నెక్స్ట్ ఏం రావాలా? ఒకసారి స్క్వేర్ ఒకసారి క్యూబ్, కాన్సిక్యూటివ్ నెంబర్స్ 2 3 4. నెక్స్ట్ 5 క్యూబ్ అయితే రావాలి. నెక్స్ట్ 6 స్క్వేర్ అయితే రావాలి. అంటే 5 క్యూబ్ ఎంత? 125. అంటే ఇది రాంగ్. 6 స్క్వేర్ అంటే 36, 39 ఉంది, ఇది రాంగ్. ఈ 2 నెంబర్స్ రాంగ్ కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఉండే నెంబర్ రాంగ్. అంటే ఇచ్చిన సిరీస్లో రాంగ్ నెంబర్ ఏది? 183. నెక్స్ట్ క్వశ్చన్, అలా కాకుండా ఈ డిఫరెన్స్ ఒకటే రాంగ్ అయింది అనుకోండి, అప్పుడు లాస్ట్ నెంబర్ రాంగ్ అవుతుంది. లాస్ట్ డిఫరెన్స్ ఒకటే రాంగ్ అయితే లాస్ట్ నెంబర్ రాంగ్ అవుతుంది. ఫస్ట్ డిఫరెన్స్ ఒకటే రాంగ్ అయితే ఫస్ట్ నెంబర్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఈ రెండు రాంగ్ అయినాయి కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఉండే నెంబరు రాంగ్ అవుతుంది. అంటే 183 రాంగ్ అవుతుంది. నెక్స్ట్, ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ గివెన్ బిలో సిరీస్ 1 అండ్ సిరీస్ 2. ఇక్కడ 2 సిరీస్లు ఉన్నాయి, సిరీస్ 1, సిరీస్ 2. ఈ 2 సిరీస్లు డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఫాలో అవుతాయి. ఇక్కడ మనం రాంగ్ నెంబర్ ఇన్ సిరీస్ 1ని పి అనుకుంటాం. ఇచ్చిన సిరీస్లో రాంగ్ నెంబర్ వచ్చి పి. సెకండ్ సిరీస్లో రాంగ్ నెంబర్ వచ్చి క్యూ. నెక్స్ట్ ఏం కనుక్కోవాలా? డిఫరెన్స్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఇక్కడ రాంగ్ నెంబర్స్ ఉన్నాయి కదా సిరీస్ 1 సిరీస్ 2లో, వాటికి ఎల్సిఎం కనుక్కోవాలా, మళ్ళీ ఏం కనుక్కోవాలా? హెచ్సిఎఫ్ కనుక్కుందాం. ఇప్పుడు ఫస్ట్ సిరీస్లో రాంగ్ నెంబర్ ఏదో చూద్దాం. నెక్స్ట్ 1 1 ఓకే సేమ్గా ఉంది, 2 2 సేమ్గా ఉంది. ఇక్కడ 8 ఉంటే ఇక్కడ కూడా ఏముండాలి? 8 అయితే ఉండాలి. అంటే ఈ సిరీస్ని ఏమంటామంటే సిమెట్రిక్ సిరీస్ అంటాం. సిమెట్రిక్ సిరీస్ అంటే రైట్ సైడ్ ఏముంటే లెఫ్ట్ సైడ్ కూడా అదే ఉండాలి. 1 to 8 ఉందా? 1 to 8. అంటే ఇచ్చిన సిరీస్లో రాంగ్ నెంబర్ ఏది? 8. ఇచ్చిన సిరీస్లో రాంగ్ నెంబర్ 6. అంటే పి వాల్యూ వచ్చి 6. పి వాల్యూ ఎంత? 6. ఇక్కడ మీరు గమనిస్తే సెకండ్ సిరీస్ చూద్దాం. 0.5 సంథింగ్ ఉంది. 0.5 సంథింగ్ ఉందంటే ఇంటూ 1.5 ఇంటూ 2.5 అలా చేస్తాడు. చూద్దాం.
ఇంటూ 2.5. 42 ఇంటూ 2.5 అంటే 105 ఇంటూ 3.5 ఇంటూ 4.5. ఈ లాజిక్ ప్రకారం నెక్స్ట్ ఏం రావాలి? ఇంటూ 1.5 ఇంటూ 0.5 రావాలి. 56 ఇంటూ 0.5 అంటే 28. 28 ఇంటూ 1.5 అంటే 42. కరెక్టే. అంటే ఇచ్చిన సిరీస్లో రాంగ్ నెంబర్ వచ్చి 30. అంటే P వాల్యూ 6, Q వాల్యూ 30. HCF ఆఫ్ P వాల్యూ 6, Q వాల్యూ 30. LCM 6, 30కి LCM కనుక్కోవాలి. కనుక్కుందాం. 6 1s 6 5s. LCM ఎంత? 6 ఇంటూ 5 30. HCF అంటే కామన్గా ఉండే నెంబర్. 6 ఇంటూ 1 6 ఇంటూ 5. రెండిట్లో కామన్గా ఏముంది? 6. అంటే ఆన్సర్ ఎంత? 24. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 5 ప్లేయర్స్. ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు? 5 ప్లేయర్స్ అయితే ఉన్నారు. ప్లే క్రికెట్ ఫర్ డిఫరెంట్ టీమ్స్. ద టేబుల్ షోస్ బ్యాటింగ్ యావరేజ్. చూడండి, బ్యాటింగ్ యావరేజ్ ఎలా కనుక్కోవచ్చు? ఫార్ములా ఉంది. బ్యాటింగ్ యావరేజ్ రన్స్ స్కోర్డ్ బై నెంబర్ ఆఫ్ ఇన్నింగ్స్. ఓకేనా? ఇప్పుడు ఒక బ్యాట్స్మెన్ 10 మ్యాచ్లు ఆడుంటాడు. 10 మ్యాచ్ల్లో 200 రన్స్ చేసి ఉంటాడు అనుకోండి. 10 మ్యాచ్లు కలిపి 200 రన్స్. అప్పుడు బ్యాటింగ్ యావరేజ్ ఏమవుతుంది? 20 అవుతుంది. 200/10 ఎంత? 20. నెంబర్ ఆఫ్ ఇన్నింగ్స్. దీని ప్రకారం రన్స్ స్కోర్డ్ అంటే ఎలా కనుక్కోవచ్చు? రన్స్ స్కోర్డ్ అంటే బ్యాటింగ్ యావరేజ్ ఇంటూ ఇన్నింగ్స్. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? రన్స్ స్కోర్డ్. టోటల్ రన్స్ స్కోర్డ్ వస్తుంది. ఇక్కడ ఏ అన్నాడు, బి అన్నాడు, డి అన్నాడు, ఈ అన్నాడు. అంటే ఈ 4 అయితే కనుక్కోవాలి. కనుక్కుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 0 5 3s 15, 3 2 6 7, 3 7s 21. మల్టిప్లై చేసి ఈ నెంబర్ వస్తుంది. ఒక డెసిమల్ ఉంది కదా, 1 డెసిమల్. మల్టిప్లై చేయండి. అంటే ఏ టోటల్ ఇన్ రన్స్ చేశాడు 30 మ్యాచెస్లో. బి వచ్చేసి 0 5 3s 15, 5 8s 40 41, 5 2s 10 14. బి వచ్చి ఇన్ని రన్స్ చేశాడు. ఇక్కడ క్వశ్చన్లో సి అడగలేదు కాబట్టి సి కనుక్కోవడం లేదు. డి చూద్దాం. 39.5. 38 ఏమని రాయొచ్చు? 2 ఇంటూ 19 అని రాయొచ్చు. 5 2s 10, 39 2 78 79. 79 ఇంటూ 19 చేస్తే అయిపోతుంది. 19 9s 171. 19 ఇంటూ 7 133. 10 5 1501. ఎన్ని రన్స్ చేశాడు? 1501. నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేయండి. 51.4 ఇంటూ 35. 35 4s 140. 35 4s 140. 35 1s 35 అంటే 49. 35 5s 175. 179 అంటే 1799 వస్తుంది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ రేషియో ఆఫ్ టోటల్ రన్స్ స్కోర్డ్ బై ప్లేయర్ ఏ టు ప్లేయర్ బి అన్నారు. ఏబికి రేషియో అడిగారు. ఏ అంటే 2175, బి అంటే 1415. రేషియో అయితే కనుక్కోవాలి. కనుక్కుందాం. నెక్స్ట్ 5 2s 10, 5 8s 40, 5 3s, 5 4s 20, 5 3s 15, 5 5s. నెక్స్ట్ ఇంకే దేంతో అన్న క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోండి, లేదంటే ఇదే ఆన్సర్ అవుతుంది.
ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ బై డి అండ్ ఈ. డికి ఈకి డిఫరెన్స్. ఈ వచ్చి 1799, డి వచ్చి 1501. డిఫరెన్స్ 8298. నెక్స్ట్ క్వశ్చన్. ఏ అలోన్ కెన్ కంప్లీట్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 days. ఏ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు? 30 days. బి వచ్చి 25 daysలో కంప్లీట్ చేస్తారు. విత్ ద హెల్ప్ ఆఫ్ సి అంటే ఏమని, అందరూ కలిసి ఎన్ని డేస్లో పని చేస్తారు, కంప్లీట్ చేస్తారు? 50/7 days. ఇఫ్ దే టుక్ దిస్ వర్క్ ఫర్ 4200 అంటే ఆ వర్క్ వాల్యూ 4200. సపోజ్ ఇప్పుడు నేను వచ్చి ఆ ఫుల్ వర్క్ని కంప్లీట్ చేస్తే నాకు ఎంత శాలరీ ఇస్తారు? 4200 ఇస్తారు. ఇక్కడ ఏం కనుక్కోవాలా? సికి ఏకి షేర్స్ డిఫరెన్స్ కనుక్కోవాలి. చూడండి, ఇప్పుడు ఏ 30 days పని చేస్తే ఫుల్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఎంత శాలరీ ఇస్తారు? ఫుల్ వర్క్ కంప్లీట్ చేస్తే 4200 అంటే వన్ డేకి ఎంత ఇస్తారు? 140 రూపీస్ అయితే ఇస్తారు. ఏకి వన్ డేకి ఎంత ఇస్తారు? 140 రూపీస్. బికి వన్ డేకి ఎంత ఇస్తారు? 4200/25. 25 days పని చేస్తే 4200 ఇస్తారు. వన్ డే పని చేస్తే 4200/25 కదా. 42 × 100/25 అని రాసుకోవచ్చు. 25 4s 8, 168 రూపీస్ ఇస్తారు. కానీ వాళ్ళందరూ కలిసి పని చేస్తున్నారు కాబట్టి అందరూ కలిసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 50/7 అంటే ఇంటూ 50/7. వాళ్ళు పనిచేసేది ఈ డేస్ కాబట్టి ఇంత శాలరీ వస్తుంది. 50/7 720s అంటే ఏకి శాలరీ ఎంత వస్తుంది? 1000 రూపీస్. బికి ఎంత వస్తుంది? 7 2s 14, 7 4s 1200 అయితే వస్తుంది. అందరికి కలిపి ఎంత వస్తుంది? 4200. దీని నుంచి మనం సి శాలరీ కనుక్కోవచ్చు. సి శాలరీ ఎంత? 2000 అయితే వస్తుంది. ఎలా వస్తుంది? ఈ రెండింటిని యాడ్ చేస్తే 2200, రైట్ సైడ్కి పంపిస్తే -2200 అంటే సి శాలరీ 2000. ఇక్కడ సికి ఏకి శాలరీ డిఫరెన్స్ అడిగారు. షేర్ అంటే శాలరీ అని. సి శాలరీ ఎంత? 2000. ఏ శాలరీ 1000. డిఫరెన్స్ ఎంత? 1000 రూపీస్. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. రియా అండ్ రాకేష్ ఇక్కడ ఇద్దరు అయితే ఉన్నారు. ఒకరు రియా, ఇంకొకరు రాకేష్. రియా ఇన్వెస్ట్మెంట్ 2500, రాకేష్ ఇన్వెస్ట్మెంట్ 3250. ఎన్ని మంత్స్ వరకు? 5 months వరకు. రియా ఇన్వెస్ట్మెంట్ 2500 ఎన్ని మంత్స్ వరకు? 5 months వరకు. రాకేష్ ఇన్వెస్ట్మెంట్ 3250 ఎన్ని మంత్స్ వరకు? 12 - 5 months వరకు. ఈ టైం పీరియడ్ అయిపోయినాక వాళ్ళిద్దరూ ఎక్స్ట్రాగా ఇంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేస్తారు. టైం పీరియడ్ ఎంత ఇచ్చారు? 1 year అని ఇచ్చారు. 1 year అంటే 12 months. ఇక్కడ 5 months అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ ఎన్ని మంత్స్ ఉంటాయి? టోటల్ 12 months. 5 months అయిపోతే రిమైనింగ్ 12 - 5 ఉంటాయి. స్టార్టింగ్ 2500 ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఎక్స్ట్రాగా 1000. 2500 ఒక 1000 ఎంత? 3500. సేమ్ అదే విధంగా రాకేష్ కూడా 750 ఎక్స్ట్రాగా ఇన్వెస్ట్ చేశారు. 3250 ఒక 750 ఎంత? 4000. టైం పీరియడ్ 1 year. 1 year అంటే 12 months. 12 monthsలో ఎన్ని మంత్స్ అయిపోయినాయి? 12 - 5 months అయిపోయినాయి. అంటే ఇంకా ఎన్ని మంత్స్ ఉంటాయి? 5 months ఉంటాయి. ఫస్ట్ పర్సన్ రియా. రియా ప్రాఫిట్ 380, టోటల్ ప్రాఫిట్ 800. రియాకి 380 అంటే రాకేష్కి ఎంత వచ్చి ఉంటుంది? టోటల్ ప్రాఫిట్ 300. రియా ప్రాఫిట్ తీసేయండి, ఎంత వస్తుంది మనకు? 420 అయితే వస్తుంది. నెక్స్ట్
0 0 క్యాన్సల్, 2 19s, 2 21s, లేదంటే అలా కూడా పెట్టుకోండి. 38/42. నెక్స్ట్ ఈ క్యాలిక్యులేషన్ చేద్దాం. ఫస్ట్ y మీద ఫోకస్ చేద్దాం. 2500 y 3500 ఇంటూ -y అంటే -1000 y వస్తుంది. 35 ఇంటూ 12 మల్టిప్లై చేయండి. 12 5 60, 12 3 36, 42 వస్తుంది. డివైడెడ్ బై 12తో మల్టిప్లై చేయండి. 12 5 60, 12 2 24, 30, 12 3 36, 39 ప్లస్ ఇక్కడ 4000y, ఇక్కడ 3250y సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 750y. ఇక్కడ దీన్ని సాల్వ్ చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది. క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నారు? y వాల్యూ. ఏదో ఒక ఆప్షన్ తీసుకోండి. ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. ఫస్ట్ ఆప్షన్ అంటే y వాల్యూ 4. సబ్ట్రాక్ట్ చేయండి. 42,000లో 4,000 పోతే 38,000. 750 ఇంటూ 4 అంటే 3,000. 39,000 ఒక 3,000, 42,000. అంటే ఇవే రేషియోలో ఉన్నాయి. 38:42. కరెక్ట్గా సాటిస్ఫై అయింది కదా. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఈజ్ ఎక్స్. బ్రిడ్జ్ లెంత్ ఎక్స్. మనకు తెలుసు కదా, డిస్టెన్స్ ఈ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ అది కవర్ చేసేది 3/5 ఆఫ్ ద బ్రిడ్జ్. కాబట్టి 3/5 ఆఫ్ ద బ్రిడ్జ్ లెంత్ మాత్రమే కవర్ చేస్తుంది. ఇక్కడ స్పీడ్ అంటే 18. kmph మీటర్ పర్ సెకండ్లో మార్చండి. kmph మీటర్ పర్ సెకండ్ అంటే 5/18తో మల్టిప్లై చేయాలి. అదే మీటర్ పర్ సెకండ్ని kmph అంటే 18/5తో మల్టిప్లై చేయాలి. టైం ఎంత? 72 seconds. 18 18 క్యాన్సిల్. 3 2s, 3 4s. x is equal to 25 into 24. 25 4s 100. ఓకే, 1 minute. ఇక్కడ 3/5 ఆఫ్ ద బ్రిడ్జ్ను మాత్రమే కవర్ చేస్తుంది. నెక్స్ట్ x is equal to 24 into 5 120. 120 into 5 ఎంత? 600. ఎంత వస్తుంది? 600 అయితే వస్తుంది. ఇక్కడ x అంటే ఏమని? లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఎంత? 600. If the length of the train whose length is y passes the bridge, distance అంటే speed into time. Distance అంటే length of the train plus length of the bridge. Length of the train y, length of the bridge ఎంత? 600. స్పీడ్ 108. స్పీడ్ వచ్చి 108. టైం అంటే 30 seconds. స్పీడ్ వచ్చి kmph ఉంది, మీటర్ పర్ సెకండ్లో మార్చాలి అంటే 5/8. టైం ఎంత ఇచ్చారు? 30 seconds. 18:06. ఆన్సర్ ఎంత? 900. ఇక్కడ డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్. లెంత్ ఆఫ్ ద ట్రైన్ వచ్చి y, లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ వచ్చి x. వాడు అడిగింది ఇదే కదా, ఎంత? 900. ఈ క్యాలిక్యులేషన్ ఏం అవసరం లేదు. ఒకవేళ x వాల్యూ అడిగితే చేసుకోండి, లేదంటే ఇలా చేసుకునేచ్చు. ఆన్సర్ 900. నెక్స్ట్ క్వశ్చన్. సాల్వ్ ద గివెన్ 2 ఈక్వేషన్స్. 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. సాల్వ్ చేసి ఏం కనుక్కోవాలా? x వాల్యూ కనుక్కోవాలా, y వాల్యూ కనుక్కోవాలా. x వాల్యూ y వాల్యూ కనుక్కొని xకి yకి రిలేషన్షిప్ అయితే చెప్పాలి. ఎలా చెప్పాలంటే షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ ఏమంటే am. ఇప్పుడు మనం గెస్ చేయాల. గెస్ చేసి 2 నెంబర్స్ని చెప్పాల. యాడ్ చేస్తే ఎంత రావాలా? 3. మల్టిప్లై చేస్తే -70 అయితే రావాలి. 5 into -14 ఎంత? -70. మనం కేర్ఫుల్గా ఉండాలా.
ప్లస్లు మైనస్ల దగ్గర ఇప్పుడు మల్టిప్లై చేస్తే -70 రావాలి. ఇప్పుడు ఫోకస్డ్గా నీట్గా ఆర్డర్గా రాసుకోండి. 70 ఏ టేబుల్లో వస్తుంది? 1 × 70, 2 × 35, నెక్స్ట్ 4 × రాదు, నెక్స్ట్ 10 × 7. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ వస్తుంది చూడండి, 10 × -7 ఎంత? -70. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 3 అయితే వస్తుందా? ఓకేనా? ఫస్ట్ స్టెప్ వచ్చి స్ప్లిట్. మిడిల్ నెంబర్ని స్ప్లిట్ చేయాలా. ఏ విధంగా స్ప్లిట్ చేయాలా? యాడ్ చేస్తే 3 మల్టిప్లై చేస్తే -70 రావాలి. ఫస్ట్ స్టెప్ స్ప్లిట్. సెకండ్ స్టెప్ వచ్చి సైన్ చేంజ్. సైన్ చేంజ్ అంటే ప్లస్ ఉంటే మైనస్ రాసుకోవాలి, మైనస్ ఉంటే ప్లస్ రాసుకోవాలి. థర్డ్ స్టెప్ వచ్చి x² కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి. x² కోఎఫిషియంట్ ఎంత? 5. 5తో డివైడ్ చేయాలి. ఓకేనా? 5తో డివైడ్ చేయాలి. 5 2s, 5 1s, 5 4s. అంటే x వాల్యూ ఎంత వచ్చింది? -2, 1.4. ఇక్కడ యాడ్ చేస్తే -41 రావాలా, మల్టిప్లై చేస్తే 180 రావాలి. 180 అంటే ఏ టేబుల్లో వస్తుంది? 1 × 180, 2 × 90, 3 × 60, 4 × 45, నెక్స్ట్ 5 × 36. చూడండి, -36 -5 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? -41. మల్టిప్లై చేస్తే 180 వస్తుంది. ఫస్ట్ స్టెప్ అయిపోయిందా? స్ప్లిట్. సెకండ్ స్టెప్ వచ్చి సైన్ చేంజ్. అంటే 36 5. థర్డ్ స్టెప్ వచ్చి y² కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి. 36 5. ఇప్పుడు xకి yకి రిలేషన్షిప్ చెప్పాలా? ఎలా చెప్పాలంటే ఒక నెంబర్ తీసుకోండి, రిలేషన్షిప్ లెస్ దెన్. ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ కాబట్టి ఇక్కడ కూడా రిలేషన్షిప్ లెస్ దెన్, ఇక్కడ కూడా రిలేషన్షిప్ లెస్ దెన్. అన్ని లెస్ దెన్లు వస్తే ఆన్సర్ కూడా లెస్ దెన్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. షార్ట్ కట్ వచ్చి AM. యాడ్ చేస్తే 32, మల్టిప్లై చేస్తే -105 రావాలి. 7 × 15 ఎంత? -105. చూడండి, 105 అంటే ఎలా వస్తుంది? 1 × 105, నెక్స్ట్ 5 × 21, నెక్స్ట్ ఇంకే టేబుల్లో వస్తుంది? 7 టేబుల్లో 7 15s. 3 టేబుల్లో వస్తుంది కదా, 3 3s 9, 3 5s. ఓకే, ఇది రాసుకోవచ్చు కదా. 35 - 3 యాడ్ చేస్తే 32, మల్టిప్లై చేస్తే -105 వస్తుంది. ఫస్ట్ స్టెప్ ఏమని చెప్పిన? స్ప్లిట్. సెకండ్ స్టెప్ వచ్చి సైన్ చేంజ్ అంటే ప్లస్ ఉంటే మైనస్ రాసుకోవాలి. థర్డ్ స్టెప్ వచ్చి x² కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి. 7తో డివైడ్ చేయాలి. ఇక్కడ కూడా అంతే. యాడ్ చేస్తే -16, మల్టిప్లై చేస్తే 28 రావాలి. 28 ఎలా వస్తుంది? 1 × 28, 2 × 14. చూడండి, -2 -14. యాడ్ చేస్తే -16, మల్టిప్లై చేస్తే +28 వస్తుంది. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్ 214. థర్డ్ స్టెప్ y² కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి. 2 2s, 2 7s, 2 2s. ఇప్పుడు దీన్ని డివిజన్ చేయాలంటే కష్టం అవుతుంది కాబట్టి ఇంకో సైడ్ పంపించుకునేసేయండి, సరిపోతుంది. నెక్స్ట్ లేదంటే చేసేయండి.
7 5s అంటే -5. 3/7 అంటే 7 4s 28 అంటే 0.4 సంథింగ్ వస్తుంది. 1/2 అంటే 0.5. 7/2 అంటే 3.5. ఇది నెగిటివ్, ఈ రెండు పాజిటివ్ అంటే రిలేషన్షిప్ లెస్ దెన్. ఇది 0.4 దీంతో కంపేర్ చేస్తే లెస్ దెన్. అన్ని లెస్ దెన్లు వస్తే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి అంటే ఏ ఏజ్ ఏమనుకోవచ్చు 5x, బి ఏజ్ 4x అని అనుకోవచ్చు. ఏ ఏజ్ బిఫోర్ 5 years, ఏ ప్రెసెంట్ ఏజ్ వచ్చి 5x, 5 years బ్యాక్ అంటే -5. బి ఏజ్ వచ్చి 4x బిఫోర్ 8 years అంటే 8 years బ్యాక్. రేషియో ఎంత 3/2. క్రాస్ మల్టిప్లై చేయండి. 10x - 10, 12x - 24, 2x, 24లో 10 పోతే 14 అంటే x వాల్యూ ఎంత 7. అంటే ఏ పర్సెంటేజ్ 35, 5 into 7 35. బి పర్సెంటేజ్ 28. ఇఫ్ ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ బిఫోర్ 5 years, ఏ పర్సెంటేజ్ 35, 5 years బ్యాక్ అంటే 35 - 5. సి పర్సెంటేజ్, సి అనుకుందాం 2/3 అన్నారా. 3 into 30 is equal to 2c. 3 into 30 90, 245 అంటే సి పర్సెంటేజ్ 45. ద రేషియో ఆఫ్ ఏజ్ ఆఫ్ సి టు డి బిఫోర్ 5 years, సి ఏజ్ బిఫోర్ 5 years అంటే 40 కదా. సి పర్సెంటేజ్ 45, 5 years బ్యాక్ అంటే 45 - 5 40. డి ఏజ్ ఆఫ్టర్ 5 years, డి ఏజ్ ఆఫ్టర్ 5 years, డి ఏజ్ తెలియదు కదా, డి అనుకుందాం. రేషియో ఎంత 8/11, 8 5s. క్రాస్ మల్టిప్లై చేయండి అంటే డి పర్సెంటేజ్ ఏమవుతుంది 50 అవుతుంది. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ 200 లీటర్ మిక్చర్ కంటైన్స్, స్టార్టింగ్ అయితే 200 లీటర్స్ ఉంది. ఏముంది డెటాల్, వాటర్. ఏ రేషియోలో ఉన్నాయి x - 2 x - 3. ఈ మిక్చర్లో 40 లీటర్స్ తీసేసాం. 40 లీటర్స్ తీసేస్తే 160 లీటర్స్ అయితే ఉంటుంది. ఇది మిక్చర్ కాబట్టి రేషియో అదే విధంగా ఉంటుంది. ఇంతకుముందు x - 2 x - 3. ఇప్పుడు కూడా రేషియో ఎంత ఉంటుంది ఈ విధంగానే ఉంటుంది. ఇక్కడ మనం వాటర్ మాత్రమే యాడ్ చేసాం. ఏం యాడ్ చేసాం వాటర్ మాత్రమే యాడ్ చేసాం. ఎంత యాడ్ చేసాం 32 లీటర్స్. డెటాలు వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి 1:1. ఇక్కడ ఏమడిగారు ఇనిషియల్ అమౌంట్ ఆఫ్ డెటాల్ అంటే స్టార్టింగ్లో డెటాల్ ఎంత ఉందో కనుక్కోవాలి. కనుక్కుందాం. మీరు గమనిస్తే ఇక్కడ రేషియో సేమ్ అంటే డెటాలు వాటర్ ఇక్కడ ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ 160 లీటర్స్ ఉంది రెండు కలిపి. ఇది ఒక 32 అంటే ఇది టోటల్ 192 లీటర్స్ అవుతుంది. టోటల్ 192 లీటర్స్. డెటాల్ వాటర్ ఏ రేషియోలో ఉంటాయి 1:1 అంటే ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇది 96, ఇది 96. 96 ఒక 96 ఎంత 192 కదా. 96 ఒక 96 192. ఇక్కడ మనం వాటర్ యాడ్ చేసింది కాబట్టి ఇక్కడ కూడా డెటాల్ ఎంత ఉంటుంది 96 ఉంటుంది. ఇక్కడ వాటర్ ఎంత ఉంటుందంటే స్టార్టింగ్ ఎంత ఉంటుందో తెలియదు కదా. 32 యాడ్ చేశాక ఎంత అయింది 96 అయింది. అంటే ఇక్కడ వాటర్ ఎంత ఉన్నట్టు 64 ఉన్నట్టు. 64 + 32 ఎంత 96. 16 6 లేదంటే 16 6, 16 4s, 2 3s, 2 2s అంటే
ఎక్స్ మైనస్ 2 ఎక్స్ మైనస్ 3 ఏ రేషియోలో ఉంటాయి? 3:2. వాడేం అడిగాడు? డేటాలు అడిగారు. టోటల్ ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఎంత? 200. డేటాలు అంటే 3 పార్ట్స్. 5కి 200కి రిలేషన్ 40. 5 into 40 200. 3 into 40 120. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ ఎక్స్. ఆర్డర్ ఇది కదా. ఫస్ట్ కాస్ట్ ప్రైస్, నెక్స్ట్ మార్కెట్ ప్రైస్, నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ వచ్చి ఎక్స్. మార్కెట్ ప్రైస్ వచ్చి కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత ఎక్కువ ఉంది? 200 ఎక్కువ ఉంది. మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తా. డిస్కౌంట్ ఎంత ఇచ్చా? 4%. ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత వచ్చింది? 20%. ఎనీ నెంబర్ 100%. ప్రాఫిట్ 20 అంటే 100 + 20 120%. ప్రాఫిట్ అనేది కాస్ట్ ప్రైస్ మీద కనుక్కుంటారు. అంటే 120% ఎక్స్. పర్సంటేజ్ అంటే 1/100. 120/100 అంటే 1.2x. నెక్స్ట్. ఇఫ్ సేమ్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఎట్ 40% ప్రాఫిట్. సేమ్ ఆర్టికల్ అంటే ఎక్స్. ఎంత పర్సెంట్ ప్రాఫిట్ కమ్మా? 40%. కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. 40% ప్రాఫిట్ అంటే 140% ఎక్స్ కదా. 20% ప్రాఫిట్ అంటే 100 + 20 120. 40% ప్రాఫిట్ అంటే 100 + 40 140. ఎంత డిస్కౌంట్ ఇచ్చా? 20% డిస్కౌంట్ ఇచ్చా. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? న్యూ మార్కెట్ ప్రైస్ అయితే కనుక్కోమన్నాడు. కనుక్కుందాం. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ డిస్కౌంట్ 4% ఇచ్చాడు. డిస్కౌంట్ అంటే మైనస్ చేయాలి. 100 - 4 96/100. 100 - 4 అంటే 96 పర్సంటేజ్ కాబట్టి 1/100. దీన్ని సాల్వ్ చేయండి. ఎక్స్ + 200 ఇంటూ 96/100 ఈజ్ ఈక్వల్ టు 1.2x. 12 8s. కానీ ఇక్కడ 1.2 ఉంది కాబట్టి 80s. 24s 25s. 4 into x 4x plus 4 into 200 800 is equal to 5x. 5 into x 5x. అంటే x వాల్యూ ఎంత? 800. x వాల్యూ 800. 140% ఆఫ్ 800. పర్సంటేజ్ అంటే 1/100. 1/100 అంటే 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 4 8s 32. 8 + 3 11. మార్కెట్ ప్రైస్ తెలియదు కదా. ఎంపీ అనుకుందాం. ఇంత ముందు లాగానే 100 - 4 96/100. 100 - 20 80/100. సాల్వ్ చేయండి. 0 0 క్యాన్సిల్. 8 14s. అంటే మార్కెట్ ప్రైస్ ఎంత? 14 into 100 1400. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కోన్ ఇచ్చాడు. కోన్ హూస్ బేస్ రేడియస్ ఈజ్ 13. హైట్ ఈజ్ ఎక్స్. హైట్ ఆఫ్ ద కోన్ వచ్చి ఎక్స్ అని ఇచ్చాడు. వాల్యూమ్ ఆఫ్ ద కోన్. వాల్యూమ్ ఆఫ్ ద కోన్కి ఫార్ములా ఏమి? 1/3 πr² h. పై అంటే 3 అని తీసుకోవాలి. పై అంటే ఎంత అని తీసుకోవాలి మనం? 3 అని తీసుకోవాలి. రేడియస్ ఎంత ఇచ్చారు? 13 అని ఇచ్చారు. హైట్ వచ్చి ఎక్స్. ఎక్స్ వాల్యూ కనుక్కుందాం. 3 3 క్యాన్సిల్. r² అంటే 13² అంటే 13 into 13. 13 2s 26. 13 8s. 13 1s 13 6. ఎక్స్ వాల్యూ ఎంత? 16. హైట్ వచ్చి 16 అని. వాల్యూమ్ ఆఫ్ కోన్ వచ్చి సిలిండర్ కన్నా ఎంత తక్కువ? 2096 తక్కువ. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఎంత? 2704. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏమవుతుంది? లెఫ్ట్ సైడ్కి వెళ్తే ప్లస్ 2096. ఈ రెండు యాడ్ చేయండి. యాడ్ చేస్తే 4800. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ వచ్చి 4800. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్కి ఫార్ములా πr² h.
పై అంటే 3. ఆర్ వాల్యూ ఎంత తెలియదు, కనుక్కోవాలా. హెచ్ హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈస్ 25%. 25% అంటే 1/4. హైట్ ఆఫ్ ద కోన్ అన్నారా, హైట్ ఆఫ్ ద కోన్ అంటే 16. అంటే ఇప్పుడు హైట్ ఆఫ్ సిలిండర్ ఏమవుతుంది, 4 అవుతుంది. ఎంత ఇచ్చాడు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, 4800. 3 into 4 12. 12 4s. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 20 స్క్వేర్. అంటే ఆర్ వాల్యూ ఎంత, 20. క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నారు, ఇక్కడ ఆర్ అంటే రేడియస్ ఆఫ్ సిలిండర్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ కనుక్కోవాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ అంటే 2πRH. 2 పై అంటే 3 అని తీసుకోండి, ఆర్ అంటే 20, హెచ్ అంటే హైట్ ఆఫ్ సిలిండర్. హైట్ ఆఫ్ సిలిండర్ ఎంత, 4. మల్టిప్లై చేయండి. 2 into 3 6. 6 4s 24. 24 2s 48. అంటే ఆన్సర్ 480 సెంటీమీటర్ స్క్వేర్. ఏరియా కాబట్టి యూనిట్ సెంటీమీటర్ స్క్వేర్. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే